వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఈ సండే ఈవినింగ్ మాట ఇలా పానీపూరి కిట్ అయితే తీసుకున్నాను. డీమార్ట్‌లో కొన్నాను. చాలా కాలం అయిపోయిందన్నమాట. తీసుకున్నాను. అయితే ఇది ఈరోజు చేద్దాము. అందరూ ఇంట్లో ఉంటారు కదా అని చెప్పి చేయడానికని చెప్పి తీశాను. అయితే దీనిలో మనకు అన్నీ ఉంటాయి. స్వీట్ చట్నీ, తర్వాత మామూలు పానీ కోసం చట్నీ, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఉంటది కదా! అది. ఇంకా పూరీలు ఉంటాయన్నమాట. ఈ పూరీలైతే మనకు 50 వస్తాయి. ఆ బాక్స్ మీద రాసి ఉంటది. కొంచెం చిన్న ఫ్యామిలీకి అలా సరిపోతాయి. మీకు ఇంకా కావాలి అంటే ఈ పూరీస్ మనకి మామూలు షాపుల్లో కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకొని కూడా కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. తర్వాత దానికోసం దుంపలైతే ఉడకపెట్టేసి ఉంచాను. అది మామూలుగా ఇలా స్మాష్ చేసేయడం. కొన్ని పానీపూరి కిట్‌లో అయితే మనకి ఈ దుంపల్లో ఎయడానికి కూడా మసాలా వస్తది. దీనిలో అయితే మసాలా ఇవ్వలేదు. నేను సింపుల్‌గా ఉప్పు, కొంచెం కారం, తర్వాత నా దగ్గర చాట్ మసాలా ఉంది. ఆ 3 ఏసుకొని మిక్స్ చేసుకుంటానమాట. మిక్స్ చేసుకొని పక్కన పెట్టేస్తే మనకి దుంపలు రెడీ అవుతది. కర్రీ రెడీ అయిపోద్ది. లేదు అంటే మామూలుగా చాట్‌లాగా చేసుకుంటారు కదా! బఠానీ దుంప అలాగైనా చేసుకోవచ్చు మీ ఓపికని బట్టి. నేనైతే ఇలా చేయిస్తున్నాను సింపుల్‌గానే. ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా అన్నీ మిక్స్ చేసుకొని కలిపేసుకుంటామాట. కలిపేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకుంటాం. ఈ ప్యాకెట్ ఉంటే మనకి దుంపలు ఉడకపెట్టడం ఒక్కటే కొంచెం టైం టేకింగు. మిగతావన్నీ తొందరగా అయిపోతాయి. ఎప్పుడైనా పిల్లల ఆకలి అన్నప్పుడు, ఈవినింగ్ తినాలి అనిపించినప్పుడు, నాలాంటి పానీపూరి లవర్స్ అన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. పైన షాపుల్లోని అంటే అది ఏ వాటర్ ఇస్తారో అందరికీ అది అనుమానం కదా! అది ఏ వాటరు, మంచి వాటర్ కాదు కదా! పైన పానీపూరి తినకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. మామూలు పూర్తి ప్రాసెస్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లోని గోధుమ పిండితోని పూరీలు ప్రిపేర్ చేసుకొని దుంపలు ఉడకపెట్టుకొని, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అంత ఓపిక లేదు అన్నవాళ్ళు ఇలా చేసుకుంటే బెటర్ మాట. ఇలాంటి కిట్స్ మనకి ప్రతి షాపుల్లో దొరుకుతాయి. నాకైతే డీమార్ట్‌లో కనిపించింది. ప్రతి కిరాణా షాపులో ఉంటాయి. చూడండి, చూసి అడగండి. దీనిలో కొంచెం పెద్ద ప్యాకెట్స్ కూడా ఉంటాయి. లేదన్నా మనకి ఒక నలుగురు, ఐదుగురు మనుషులకైతే ఇది చాలు. 50 పూరీలంటే నలుగురికనుకోండి 10 వస్తాయి. చాలు ఆ మాత్రం. ఇంకా ఎక్కువ తిన్నవాళ్ళనుకోండి, మనకి ఓన్లీ ఈ చిప్స్ లాంటివి షాపుల్లో దొరుకుతాయి. అవి కూడా తెచ్చుకొని మనం దీనిలో యాడ్ చేసుకొని వాడుకోవచ్చు. పానీ అనేది చాలా ఎక్కువ అయిపోతది. అది ఆ పేస్ట్‌కి వాడు బా రాసిందేంటంటే 1 లీటర్ వాటర్ కలపమన్నాడమాట. అంటే 1 లీటర్ అంటే చాలా వాటర్ మాట. దీనిలో మనం ఇంకేమీ ఎయనవసరం లేదు. సాల్టు అన్నీ దానిలో మిక్స్ చేస్తుంది. ఓన్లీ వాటరు. మనకు కావాలంటే దీనిలో ఉల్లిపాయలేసుకోవచ్చు, బూందీ కొంతమంది యేసుకుంటారు. దానిలో ఎక్స్‌ట్రా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా ప్లెయిన్‌గానైనా పర్వాలేదు. నేను కొంచెం ఉల్లిపాయలేసాను అంతే. ఎక్కువ ఎయలేదు. కొంచెం ఎసాను. దీనిలో కొంచెం నేను ఫుల్ లీటర్ కూడా ఎయలేదండి. చూడండి ఎంత వాటర్ అయితే వచ్చిందో. ఒక హాఫ్ బాటిల్ ఎసాను. అంటే ఒక 500, 600 ఎంఎల్ వరకు ఎసాను అంతే. ఇలా కలిపేసాను. కొంచెం టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు ఎసాడా లేదా అని డౌట్ వచ్చింది. అయితే దానిలో రాయడం సాల్టు, మ్యాంగో మ్యాంగో పౌడరు, కొత్తిమీర పేస్టు, పుదీనా పేస్టు అని రాసుంది దాని మీద. మనకు ఆ బాక్స్ మీద అంతా రాసి ఉంటదనమాట. మనం ప్రిపేర్ చేసుకోవాలంటే అవన్నీ ఇంట్లో తెచ్చి పెట్టుకొని చేసుకోవాలి. అంత ఓపిక ఉన్నోళ్ళే గానీ చేసుకోవచ్చు. లేదు అంటే మటుకు ఇలా మనకి కిట్లు దొరుకుతాయి. ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇంతకు ముందు కూడా ఇది షేర్ చేశాను. ఎప్పుడో ఒక 2 ఇయర్స్ బ్యాకో, 1 ఇయర్ బ్యాకో నేను షేర్ చేశాను. ఇప్పటికి అది చాలామంది చూస్తున్నారు. అయితే
ఇప్పుడు స్వీట్ చట్నీ అయితే కలుపుతున్నాను. ఈ స్వీట్ చట్నీ చాలా కొంచెం అవుతది. నేను ఎంత పెద్ద గిన్నె తీసాను గానీ, తర్వాత మళ్ళీ చిన్న గిన్నెలోకి మార్చేసాను. ఇది మనకి కొన్నిటి దగ్గర స్వీట్ చట్నీ అని ఇస్తాడు కదా! అంటే స్వీట్ పానీ లాంటిది. కొంతమంది స్వీట్‌ది అడుగుతారు. అలా దానికి ప్రిపేర్ చేయడానికనమాట. దీనికి 400 ఎంఎల్ వాటర్ మిక్స్ చేయాలన్నమాట. అంతే. చాలా థిక్‌గా వస్తది. ఇంత కలిపేసుకోవడమే. దీనికి మనం ఏమీ కలపనవసరం లేదు. పేస్టేసి, వాటరేసి బాగా గరిటెతో కలిపేస్తే ఇది కొంచెం థిక్‌గా ఉంటది కాబట్టి కొంచెం బాగా కలుపుకోవాలి. గిన్నెకి అంటేసుకొని అలాగుంటది. బాగా కలిపేసుకుంటే మనకి స్వీట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ వాటర్ మాట. తర్వాత పూరీలు కూడా వేపేసుకున్నాను. పూరీలు అన్నీ బానే వచ్చాయి. ఒక 2, 3 కొంచెం ఆహ్, రౌండ్‌గా రాలేదమాట. అంతే. ఇదిగో గిన్నెలోకైతే మార్చేసాను. అంత పెద్ద గిన్నె వేస్ట్ కదా అని చెప్పి గిన్నెలోకైతే మార్చేసాను. ఇంకోటి రెడీ అయిపోయింది. హ్యాపీగా ఇప్పుడు తినేయొచ్చు ఇవన్నీ పెట్టుకొని. ఈవినింగ్ స్నాక్స్ లాగైతే ఇలాగ హ్యాపీగా తినొచ్చండి. పైనుంచి తెచ్చుకున్నా కూడా మనకేం పట్టదు. ఇది బాక్స్ నాకు రూ. 50, రూ. 25 ఎంతో నాకు గుర్తులేదు. చాలా రోజులయింది కదా తీసుకొని. మొత్తం రేషన్ ఐటెమ్స్‌తో తీసుకున్నాను కాబట్టి నాకంత గుర్తులేదు. వీలైతే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చాలా ఈజీగా మనం పైన తీసుకున్న అందరం తినాలన్నా రూ. 100 పైనే అవుతది. ఇలాగ బాక్స్ తెచ్చుకున్నామంటే మనకు 60 ఉండొచ్చు ఆ బాక్స్ అంతే. నేను పూరి, దానిలో కొంచెం కూర, ఉల్లిపాయలు యేసుకున్నాను. ఒక దాంట్లో స్వీట్‌ది, ఒక దాంట్లో నార్మల్ వాటర్ యేసుకొని తినేస్తాను. ఇదైతే నా ప్లేటు. అన్నిట్లో దుంపలు, ఉల్లిపాయలు యేసుకున్నాను. ఇంకా కావాలంటే దహీ పూరిలా కొంచెం సేవు, కర్డ్ అన్నీ కూడా యేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇదైతే నా ప్లేటు తినేద్దాం. నెక్స్ట్ డే ఇది మాట. అలాగయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే రోజు మాట. మార్నింగ్ లేచేసరికి ఇలా వర్షం పడుతుంది. ఎప్పుడు వర్షం పడిపోతుందో, ఎప్పుడు ఎండ వచ్చేస్తుందో కూడా తెలియడం లేదు. అలాగుంటుంది. మార్నింగ్ నేను లేచేసరికి ఇలా వర్షం పడుతుంది. క్లైమేట్ అయితే ఇలాగుంది. ఇప్పుడు టైం అయితే 6 అయింది. అలాగే పెద్ద వర్షం కాదు కానీ, అలా కంటిన్యూగా జల్లులాగా వర్షం పడుతుంది. మీ ఏరియాలో పడుతుందా ఏంటా అన్నది చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్సికమ్ ఉంది. క్యాప్సికమ్ బజ్జీ చేస్తున్నాను లంచ్ కోసం మాట. బాక్స్‌కి పెడదామని. నేను ఏం కాయగూరలంటే దొండకాయ ఉంది. అది కట్ చేసి ఉంచలేదు. టైం అయిపోతది. అది కోసి వేపేసరికి ఇంకా ఏం చేద్దామా అని చెప్పి ఆలోచించి, సరే క్యాప్సికమ్ ఉంది కదా! ఎలాగా వర్షం పడుతుంది బావుంటది క్యాప్సికమ్ బజ్జీ అని చెప్పి ఇలాగా కట్ చేసి క్యాప్సికమ్ బజ్జీ చేస్తున్నాను. తర్వాత మామూలు రసం అయితే పెట్టాను. నా దగ్గర రసం పౌడర్ ఉంది. రసం చేసేసానమాట. రసం అండ్ ఈ బజ్జీ చేస్తాను. రాత్రికి ఏదైనా చేస్తాను. రాత్రికి దొండకాయ ఉంది కాబట్టి దొండకాయ మసాలా కర్రీలాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పిండైతే కలిపేసాను. సింపుల్ మనం బజ్జీలకి ఎలాగా అందరూ కలుపుకుంటారో అదే. శనగపిండి, కొంచెం ఉప్పు, కారం, తర్వాత పసుపు, తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్. బేకింగ్ పౌడర్ ఎక్కువ ఏయడం బట్టి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. కొంచెం 1 పించ్‌లాగా ఏసామంటే మనకి బజ్జీ అనేది పొంగులాగొస్తది. మనకి బండి మీద దొరుకుతది కదా బజ్జీ, అలాగా రౌండ్‌గా బజ్జీ వస్తది. ఎవరికైనా బజ్జీ సరిగ్గా రౌండ్ రావడం లేదంటే కొంచెం బేకింగ్ పౌడర్ ఏయండి. చాలా బాగా వస్తదనమాట. ఇలాగా మనకి బజ్జీలు ఎలా కావాలో అలాగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకుంటున్నాను. నేను ఇక్కడ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఎందుకంటే అటు టైం అయిపోతుంది కదా పిల్లలకి. అందుకని ఆన్ చేశాను అనుకున్నాను. మర్చిపోయాను. అందుకు బజ్జీలు చూపిస్తున్నాను. ఇదిగోటి ఇలాగైతే వచ్చాయి క్యాప్సికమ్ బజ్జీలు. ఇలా 4 ముక్కలు కట్ చేశాను కదా! కొన్ని తిరుగుతుండి తినేస్తున్నారు. అందుకు కొంచెం తగ్గిపోయాయన్నమాట. అదే. ఇలాగైతే రెడీ అయిపోయి పిల్లలు వెళ్ళిపోయారు. వాళ్ళకైతే అటుకులు నానబెట్టి షుగర్ కలిపి ఇచ్చానమాట. నేను మార్నింగ్ తెల్లవారి అంటే మార్నింగు స్వీట్‌ది ఎప్పుడు తినను. స్వీట్ అవి నాకిష్టం ఉండదు. సరే కొంచెం పాస్తా ఉంది. అది పాస్తా చేసుకుందాం అని చెప్పి పాస్తా చేస్తున్నాను. దానికోసం క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ
మొదట పాస్తా ఉడకపెట్టేసాను. ఉడకపెట్టేసి ఇవన్నీ ఏసేసుకొని దీనిలో కొంచెం సోయా సాసు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం సోయా సాస్ అన్నీ కలిపేసి మిక్స్ చేసుకొని అదేసుకుంటాను. అంతే సింపుల్‌గానే. ఇది కొంచెం ఉడికినలాగా అయితే బావుంటది కదా! నా గురించి కొంచెం చేసుకుంటున్నాను. వాళ్ళందరూ ఎళ్ళిపోయాక నాకు మార్నింగ్ తీపి అంటే అటుకులు, ఉప్మాలాగైతే తింటాను గానీ, నానేసి నేను తినలేను మార్నింగ్. నాలాగా ఎవరైనా ఉంటారా చెప్పండి. నాకు మార్నింగ్ కొంచెం కారం ఇష్టం. ఏదైనా స్వీట్స్ కన్నా నాకు కారంగా తినడం ఇష్టం మాట. అందుకు అందులో తెలవారే తీపి తినాలంటే నేను తినలేను. వాళ్ళకైతే అటుకులు ఇష్టం కూడాని అలా పంచదార వేసి సింపులేనండి. అటుకులు నానేసి దానిలో బాగా నానిపోయిన తర్వాత దానిలో షుగర్ ఏసి కలిపేసి ఇచ్చేస్తే తినేస్తారు. పిల్లలిద్దరూ మా వారు కూడా తినేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి రాగి జావా ప్లస్ అది ఇచ్చాను. అటుకులు కూడా హెల్తీ కదా అని చెప్పి. వాళ్ళకెందుకంటే పాస్తా చేయలేదు. నిన్న పానీపూరి తర్వాత పిల్లలిద్దరూ నిన్న ఎగ్స్ తిన్నారు. ఇవన్నీ కూడా హెవీ కదా! ఒక్కసారి హెవీ అయిపోతది. పాస్తా కూడా అలాగా మంచిది కాదు కదా! అని చెప్పేసి నేను వాళ్ళకివ్వలేదు. వాళ్ళిద్దరికీ నిన్న ఎగ్ కర్రీ చేసి వాళ్ళకి ఇచ్చానమాట. అందుకు వాళ్ళకి పాస్తా ఈరోజు ఇవ్వలేదు. నా కోసమయితే చేసుకున్నాను. ఈ పాస్తా ఇందులో ఏసేసాను. అయిపోయింది. బాగా కలిపేసుకున్నాను. అన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను. ఉప్పు, కారం, సోయా సాస్, కొంచెం చాట్ మసాలా ఉంది. అది తర్వాత మ్యాగీ మసాలా కొంచెం ఉంది. అన్నీ కలిపేసి చేసేసాను. తొందరగా అయిపోతది. చాలా బావుంటున్నది. చాలా టేస్ట్‌గా కూడా వచ్చింది. క్యాప్సికమ్, క్యారెట్ అవన్నీ ఉంటే పాస్తా చాలా బావుంటది. ఇది నా ప్లేట్ మీద. అంతేనండి ఈ వీడియో. ఇదొక చిన్న వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.